వెల్కమ్ బ్యాక్ టు పాలకొల్లు డైరీస్. ఈరోజు పాలకొల్లుకు అతి సమీపంలో ఉన్న కలగంపూడి అనే గ్రామం వచ్చాను. ఇక్కడ వినాయక స్వగృహ స్వీట్స్ తయారీ పిండి వంటలు తయారు చేస్తారు. నేను తీసుకోవడానికి వచ్చాను, మీరు కూడా రండి చూద్దురు గాని. నమస్తే అమ్మా. నమస్తే అండి. నేను మీకు ఇక్కడ రకరకాల స్వీట్లు తయారు చేస్తారని తెలిసింది. అవునండి. మీ షాపు పేరు, మీరు తయారు చేసే స్వీట్లు చెప్తారా? ఓకే అండి. మాది యలమంచిల మండలం కలగంపూడి గ్రామం. ఈ గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి పిండి వంటలు తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ అన్ని ఆర్డర్లపై సప్లై చేయబడతాయి. అలాగే బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాము. రేట్లు కూడా అన్ని రీజనబుల్ గా ఉంటాయి. ఇలా సంక్రాంతి టైంలో వచ్చేసరికి మొత్తం అన్ని రకాలు చేస్తామండి, ఎవరేజ్ చెప్తే ఆర్డర్ల పైన. అలాగే సంక్రాంతి సీజన్ లో అయితే అరిసెలు, పాకుండ్లు, సున్నుండ్లు, అలాగే హాట్ వచ్చేసి జంతికలు, కారపూస, మిక్చరి, ఇలా అన్ని రకాలు ఎవరికి ఏది కావాలంటే అది క్వాలిటీతో, తక్కువ క్వాంటిటీతో తయారు చేస్తాం. రేట్లు ఎలా ఉంటాయండి? రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉంటుందండి. అన్ని చాలా బాగుంటాయి అని కూడా అంటారు. కేజీ లెక్క కూడా పంపిస్తారా? కేజీలు అలాగైతేనే పంపిస్తారా కొరియర్? ఇంకా ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తామండి. ఎవరికి ఏ రకం కావాలంటే అది చేసి ఆర్డర్ పైన చేస్తాం. అలాగే ఈ సంక్రాంతి టైం అనే కాకుండా పెళ్లిళ్ళకి, సూడిదులకి, ఫంక్షన్లకి, అలా కావిళ్ళకి ఎవరు ఏది చెప్తే అది చేసి పంపిస్తామండి. సార్లు అంటే అసలు ఎన్ని రకాలు తయారు చేస్తారు మీరు? 30 నుంచి 40 రకాల వరకు తయారు చేస్తాం మేము సొంతంగా. మా దగ్గర డైలీ 20 మంది వరకు వర్క్ చేస్తారు. ఈ సంక్రాంతి సీజన్ లో అయితే 30 నుంచి 40 మంది వరకు ఉంటారండి. వాళ్ళందరికీ కూడా మేమే భోజనం అవి కూడా పెడతాం ఇక్కడ డైలీ. పొరుగురు నుంచి కూడా వస్తారు, ఊళ్ళో వాళ్ళు కూడా అందరూ ఉంటారు. నిత్యం కూడా మీకు ఇంటికి వచ్చి స్వీట్లు పట్టుకెళ్లే వాళ్ళు డైలీ. ఇంకా బయట షాపులకనే ఏమి వేయమండి అసలు. డైలీ ఇంకా ఖాళీ ఉండదండి. బయట నుంచి వచ్చి పట్టుకెళ్ళి వాళ్ళు పార్సిల్స్ అలా డైలీ ఇంకా రోజు ఉంటానే ఉంటాయి. ఏ రోజు కూడా చేస్తానే ఉంటామండి. సరే, చూపిస్తారా? చూపిస్తాం. ఇవి ఇప్పుడే తయారు చేసారా? ఇప్పుడే ఫ్రెష్ గా తయారు చేసాము. వీటి పేరు వచ్చి పాలబంతులు. లోపల కొబ్బరి నూనె పెట్టి పైన కోవా పెడతామండి. వీటి కాస్ట్ 450 అండి కేజీ. ఇది కోవా బంతులు అంటే అండి కేజీ 450. ఇవి నిల్వ ఉంటాయా? 10 days వరకు ఉంటాయి. నువ్వుల అరిసెలు, ప్లెయిన్ అరిసెలు. ఇవి మీరు పిండి ఎన్ని రోజుల నుంచి నానబెడతారు? 2 days ఉంటుంది. 2 days నానబెట్టి చేస్తాం. ఇది ఒక నెల రోజులైనా పోకుండా ఉంటాయి. నువ్వుల అరిసెలు ఏ రేట్ అంటారు? మామూలు అరిసెలు ఏ రేట్ అంటారు? ఏదైనా 300 అండి కేజీ. ఎన్ని వస్తాయి కేజీకి? 30 వస్తాయి. ఇవి పంచదార మురికి అంటారు కదా, ఇవి కిలో ఎలా పడుతుంది? 200 అండి. ఇవి కిలో 200 అంటండి. మురిపీలు అంటారు, గోరుమిటీలు అంటారు. ఇవి రిబ్బన్ పకోడీ అంటారు. ఇవి కిలో ఎలా పడుతుంది? 200 అండి. హాట్ ఏదైనా 200 అండి. వీళ్ళ దగ్గర ఆకు పకోడీ కూడా అమ్ముతారండి. బెల్లం మిఠాయి చిన్న సైజు. ఎవరైనా సార్లు పెద్ద సైజు చేయమన్నా చేస్తాం. ఇవి కిలో 200 అండి. ఇవన్నీ ప్యాకింగ్ చేసేసారండి కిలోలు లెక్కన. అవునండి.
పూతరేకులు కదా, పంచదార పూతరేకులు, బెల్లం పూతరేకులు, ఇంకా ఎన్ని రకాలు మీరు పూతరేకుల్లో తయారు చేస్తారు? బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులే తయారు చేస్తామండి. చిన్నవి అయితే డ్రై ఫ్రూట్స్ కూడా చేస్తామండి. చిన్న పూతరేకులు బాక్స్ పాతుకుంటాయి, బాక్స్ వచ్చి 250 అండి. పెద్ద పెద్ద కొంచెం చాలా కొంచెం కావాలంటారు. అదైతే 14 రూపాయలండి. డబల్ రేక్ అయితే 20 రూపాయలు. 3 రకాలు చేస్తామండి, 3 రకాల సైజులు పూర్చొట్లు చేస్తాం. మా దగ్గర స్వీట్స్ తో పాటు పచ్చళ్ళు కూడా తయారు చేస్తామండి. చికెన్ ఆవకాయ వచ్చి చికెన్ ఆవకాయ, రొయ్య ఆవకాయ, అలాగే వెజ్ కూడా అన్ని రకాలు తయారు చేస్తాం. చికెన్ ఆవకాయ అయితే కేజీ 800 అండి, ప్రాన్ ఆవకాయ 1200, వెజ్ ఏదైనా 600 అండి కేజీ. పచ్చళ్ళు కూడా మీరు కొరియర్ చేస్తామండి పచ్చళ్ళు కూడా. సంక్రాంతి పండుగ మూల వెంటనే మీకు ఆర్డర్లు ఎక్కువైపోయి స్వీట్లు రెడీగా ఉంటాయి. ఎప్పుడు వచ్చిన తయారు చేసిన అప్పుడు సేల్ అయిపోతున్నాయి. చూసారు కదండి, శ్రీ వినాయక స్వీట్స్ స్వగృహ వాళ్ళు తయారు చేసిన స్వీట్లు, హాట్లుని మీరు ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటే తన ఫోన్ నెంబర్ చెప్తుంది, వినండి. మాది వినాయక స్వగృహ స్వీట్స్ కలగంపూడి. ఫోన్ నెంబర్ 9951293366. అన్ని రకాల స్వీట్స్ ఆర్డర్లపై సప్లై చేయబడి పచ్చళ్ళు కూడా తయారు చేస్తాం, వెజ్ నాన్ వెజ్. కలగంపూడి శ్రీ వినాయక స్వీట్స్లో స్వీట్స్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు నేను చించినాడ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను. అలాగే ఇక్కడ చించినాడలో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి కదా, వాటి ఏర్పాట్లు కూడా చూపిస్తాను. కలగంపూడిలో స్వీట్స్ తీసుకున్నాం కదండి, దారిలోని ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి. వాటి ఏర్పాట్లు మీరు కూడా చూడండి. పిల్లలకు సంబంధించిన కొలంబస్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ బ్రేక్ డాన్స్, జెయింట్ వీల్, చిన్నపిల్లల జంపింగ్, అలాగే చిన్నపిల్లలు ఎక్కే విధంగా ట్రైన్, ఫ్యామిలీ పరంగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుందండి 3 రోజులుని. భోగి, పెద్ద పండుగ, కనుమ 3 రోజులు బాగా చేస్తారండి. పీతలు ఎంత రేట్ అండి? ఈ మొత్తం 500 అండి. అది పీతలు 13 పీతలు ఉంటాయండి, చిన్న సైజు అండి. చేప దీని రేట్ ఎంత? ఆ చేప అంటే 400 అండి. జల్ల అండి, దాని పేరు జల్ల అండి. జల్ల సముద్రందా గోదావరిదా? సముద్రం అండి. ఈ చేపల పేరేంటి? తుల్లి అండి, తుల్లి చేపలండి.
ఇవి రేటు ఎంత పడతాయి? ఆ 4 చేపలు కలిసి 500 పడతాయండి. 4 చేపలు 500. ఈ చేపల పేరేంటి? వీటి రేట్ ఎంత? ఈ చేపల పేరు కట్టి పరుగులండి. రేటు 300 అండి. ఇవి ఫంక్షన్లకు కూడా ఆర్డర్ మీద వెళ్తున్నాయా? మీకు ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళే వాళ్ళు వచ్చి కొనుక్కుంటారా, లేకపోతే కనుక వేరేగా కూడా మీరు పార్సిల్ పంపిస్తారా? పంపిస్తామండి. ఎరువులు ప్యాసింజర్ ఎరువులు కొంటారండి, పార్సల్ కాదు పార్సల్ పంపిస్తామండి. ఏ ప్రదేశాలకు పంపిస్తారు? హైదరాబాద్ అండి, బెంగళూరు పంపిస్తామండి. భీమవరం కూడా పట్టుకెళ్తారు. సంక్రాంతి కదా, ఇప్పుడు బాగా మీకు బాగుంటుందా వ్యాపారం? సంక్రాంతికి బాగానే ఉంటదండి. తెలంగాణ నుంచి వస్తారండి, ఇక్కడ వండుకుని తినేసి వెళ్ళిపోతారండి హోటల్లో. ఈ చేప ఏంటి? కొయ్యంగండి. ఈ 3 చేపలు 500 పడతాయండి. కొయ్యంగులండి. ఇగురు చేప అండి. బాగుంటాయండి. ముళ్ళు ఉండదండి, ఉంటే ముళ్ళు. ఇంకా మీ దగ్గర ఏమైనా రకాలు ఉన్నాయా చేపలు? ఈ 4 రకాలేనా? అక్కడ పీతలు ఉన్నాయి కదా, అవి ఎంతో చెప్పు, నేను తీసుకుంటాను. ఆ పీతలండి బాగు అండి. అయ్యి పీతల మట్టికి వాటర్ అండి. అయ్యి గట్టి పీతలు తీసుకుంటే రుచిగా ఉంటాయండి. అది అంటే 500 కట్టుకెళ్తారండి. అయితే తిన్న వాళ్ళు మళ్ళీ రారని కొంటాక అంత చేత నేను చెప్పేస్తానండి. నిజాయితీగా చెప్తున్నారు మీరు? అవునండి, నిజాయితీగానే చెప్తున్నానండి. ఎవరైనా అయితే ఏ పీతలైనా సరే అమ్మేస్తారు మోసం చేసి. మీరు మట్టికి నిజాయితీగా చెప్తున్నారండి. గుడ్డు పీతలు ఏ టైంలో ఉంటాయి? ఎండల మొదలు మీద నెలలో ఉంటాయండి. అప్పుడు బాగుంటదండి గుడ్డు పీత. ప్రతి దాంట్లో పీత ఉంటదండి. బాడిత పూత పుట్టదు కదండి, ఆ టైంలో గుడ్డు పీత ఉంటదండి, బాగుంటదండి. అది కిలో 600 అండి. ఇవి అయితే 400 అండి. అదే గుడ్డు పీతలు బజార్లో కేజీ 1500, 2000 చెప్తున్నారు. మీరైతే కనుక 600 చెప్తున్నారు. సరే అయితే. నాగమణి బాగున్నావా? బాగున్నామండి. ఎప్పుడు వచ్చారండి? లేదండి, ఈ రోజు కలగంపూడిలో స్వీట్లు పట్టుకెళ్తానికి వచ్చే నాగమణి. బ్రిడ్జ్ మీద చేపలు పట్టుకెళ్దాము, మిమ్మల్ని కూడా చూసి ఛానల్ అయిందని వచ్చాను. 1 గంట అవుతుంది. ఒకసారి మన వాళ్ళందరూ చూస్తారు. చేపలు వాటి రేట్లు చెప్పు, సరేనా? సర్లండి. కొయ్యంగులండి. ఈ 4 అండి. రేట్ ఎంత? 800 అండి. ఈ రొయ్యలు అయితే 150 అండి. ఇప్పుడే వచ్చేయండి. 150. ఇవి అయితే కొయ్యంగులండి. 700 అండి. ఇవి అయితే తుళ్ళండి. 500. నాగమణి తుమ్ములు ముళ్ళులు అంటారు కదా, ముళ్ళున్నా బాగుంటాయండి, రుచిగా ఉంటాయండి బాబు. నేను ఒకసారి నేను చాలా ముళ్ళులు ఉన్నాయి నాగమణి. బాబు బాగుంటుంది, రుచిగా ఉంటుందండి. రుచిగా ఉండటం వల్ల ఎలా ఉందని చేసి తినేటప్పుడు చాలా కష్టం ఉంటది. చేప ముళ్ళు ఉంటుందండి, మరి చేప బాగుంటుందండి వేసుకుని. ఈ చేపలు ఏంటి నాగమణి? వంజరాలండి. 800 అండి. 3 ఈ చేప పండుగప్పండి. 1200. ఈ చేప ఎంత? ఇదైతే సర్వీస్ అండి, 400కి వేస్తామండి. గోదావరిది కాదు, గోదావరిదే బాగుంటదేమో కదా. సముద్రం బాగుంటాయండి. ఇదేం చేప? వంజరు. నేను మొన్న తీసుకున్నాను నరసాపురాన్ని, ఇంకా వండలేదు. 2 చేపలండి, బాగుంటాయండి, చాలా బాగుంటాయండి. బ్రిడ్జి మీదకి వచ్చిన వాళ్ళు అందరూ కొనుక్కొచ్చండి. చేపలన్నీ చాలా బాగుంటాయండి, పెద్ద చేపలు. సరేనండి. రేట్ రీజనబుల్ గా ఇస్తావా? మరి ఇస్తామండి, రేట్ తక్కువగానే ఉంటాయండి. రండి. కలగంపూడిలో స్వీట్స్ తీసుకున్నాను కదండి, నేను తీసుకున్న స్వీటు హాటు చూపిస్తాను. పూతరేకులు తీసుకున్నాను, బాక్స్కి వచ్చి 25 పూతరేకులు, మొత్తం 2 బాక్సులు, 50 పూతరేకులు, 500 రూపీస్ పడినాయి. కారం బూందీ తీసుకున్నాను, కిలో 200. ఇది హాఫ్ కిలో మా అత్తయ్య గారికి పంపించేశాను. నెక్స్ట్ మైసూర్ పాకం తీసుకున్నాను, కిలో 200.
ఇది కూడా 1/2 కిలో మా అత్తయ్య గారికి పంపించేసాను. 1/2 కిలో నేను తీసుకున్నాను. ఇది రిబ్బన్ పకోడీ అంటారు, ఆకు పకోడీ అంటారు. ఇది కూడా కిలో 200. 1/2 కిలో పంపించేసాను, 1/2 కిలో నేను ఉంచుకున్నాను. ఇవి బెల్లం పంచదార మురిపీలు ఉంటాయి, అందులో నేను పంచదార మురిపీలు తీసుకున్నాను, కిలో తీసుకున్నాను. ఇవి పాకుండలండి, కిలో తీసుకున్నాను, కిలో 200 పడింది. 2 కిలోలు తీసుకున్నాను. ఇవి బెల్లం గవ్వలు 1/2 కిలో తీసుకున్నాను, 1/2 కిలో 100 రూపీస్ పడింది. మొత్తం నాకు 450 రూపీస్ పడినవండి ఇవన్నీని. ఓకే అండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూడడం కాకుండా లైక్ కూడా కొట్టండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కొనుక్కున్నారు, మీరు తయారు చేసుకోరా అని అనొద్దండి. ఎందుకంటే నాకు ఇవి తయారు చేయడం రాదు. మా అమ్మ మా అత్తయ్య గారు వాళ్ళు పెద్ద వయసు అయిపోయింది, అందుకనేసి ఒకళ్ళు జంతికలు అరిసెలు, అమ్మ అత్తగారేమో సున్నుండలు తయారు చేశారండి. మేము మా ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము. ప్రస్తుతానికి ఇంటికి ఎవరైనా వచ్చినా మాకు పనులు చేసేవాళ్ళకి నేను బట్టలతో పాటు ఇవి కూడా ఇవ్వాలండి. అందుకనేసి ఇవిని వాళ్ళకి కొత్త బట్టలు ఇస్తాను.